వృత్తి విద్యా కోర్సుల్లో మన ఇంజనీరింగ్ విద్యకి ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్థుల్లో కానీ వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ వృత్తి విద్య ఇంజనీరింగ్ విద్య అంటే దానికి ఒక విధమైన క్రేజ్ ఏర్పడింది. అందుకే మన రాష్ట్రంలో ఎన్ని కళాశాలలు ఉన్నా ఈ రోజుకి వాటికి డిమాండ్ తగ్గట్లేదు. ఇప్పుడు కొన్ని అగ్రగామి కళాశాలలుగా ఉన్నాయి, కొన్ని తక్కువగా ఉన్నాయి, మన వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాగే ప్రధానంగా మన నవ్యాంధ్ర ప్రాంతం జిల్లా కేంద్రంలో దీనికి ఒక తలమానికంలాగా ఉందని చెప్పవచ్చు. మన వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆ సంస్థ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు ఈరోజు మన ముందు హెచ్సివి ప్రేక్షకులతో తన అంతరంగాన్ని పంచుకునేందుకు మన ముందుకు వచ్చారు. నమస్కారం అండి. ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, అసలు మీ ప్రస్థానం అనేది ఎలా స్టార్ట్ అయింది? నేను పుట్టిన సేకూరు గ్రామం, అది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో ఉంది. అంటే ముందు అమ్మ వాళ్ళ ఊరి పేరు ఎందుకు చెప్తున్నా అంటే మరి పుట్టింది అక్కడ కాబట్టి. ఫాదర్ ఊరు నంబూరు, కాకాని మండలంలో గుంటూరు జిల్లాలో ఉంది అది. కాకపోతే తాతయ్యే గుంటూరు వచ్చి సెటిల్ అయిపోయారు. సో ఫాదర్ కూడా గుంటూరులోనే పుట్టారు. సో మాకు పల్లెటూరు నేపథ్యం అనేది అమ్మ వాళ్ళ ఊరు సేకూరే అలవాటు. ప్రతి సెలవుల్లో సేకూరు వెళ్ళేవాళ్ళం. సో టౌన్లో పుట్టి పెరిగినా కూడా మనకి ఎక్కడో అంటే టౌన్లో పెరిగినా కూడా ఎవరికైనా మీ ఊరు ఏదంటే సేకూరు అని చెప్పడం అలవాటు. అంటే విలేజ్కి ఉండే పవర్ అది. స్కూలు మీ విద్యాభ్యాసం అది ఎట్లా జరిగింది, ఎక్కడ మీ స్టార్ట్? చిన్నప్పుడు నెహ్రూనగర్ స్కూల్లో చదువుకునేవాడిని. దాని తర్వాత గుంటగ్రౌండ్ హై స్కూల్లో చేరి వెంటనే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కోరుకొండలో చేరాను. లక్కీ అనుకోనండి, ఏదైనా అనుకోనండి. మాకంటే చిన్నప్పుడు ఇంట్లో అమ్మకి అరే మనకు వనరులు లేవే, మన పిల్లల్ని బాగా చదివించగలమా అని వరి ఉండేది. ఎవరో తెలిసిన వాళ్ళు ఇలా సైనిక్ స్కూల్ కోరుకొండలో మంచి స్కూలు, మనకేం ఖర్చు లేకుండా మెరిట్లో చేరితే ఎంత మన నేపథ్యం ఏదైనా కానీ స్టేట్లో కల్లా మంచి స్కూల్లో చదువుకున్న అవకాశం ఉంటుంది, పిల్లల్ని చదివించి చూడండి అన్నారు. అమ్మ రేయింబాగళ్ళు బాగాళ్ళు కూర్చొని యాక్చువల్గా రాత్రి నిద్రపోయేది కూడా కాదు. నార్మల్గా స్కూల్ ఎంట్రన్స్కి అందరూ ఎక్కడెక్కడో ఎంట్రన్స్ స్కూల్స్ నుంచి వచ్చేవాళ్ళు. ఇంటిలో చదువుకొని వచ్చిన వాళ్ళు నేను మా అన్నయ్య ఉండేవాళ్ళం. అప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, అసలు ఉండేవాళ్ళు కాదని కాదు. ఆ సైనిక్ స్కూల్లో చదువుకోవటం అనేది ఒక ఆపర్చునిటీ. అది అందులో సీట్ రావటం కూడా కొంచెం ఇదే గ్రేట్. అప్పట్లో చాలా మీకు మెరిట్లో వచ్చిందండి, ఎలా వచ్చిందండి? అంటే ఎలా అయిందో తెలియదు. మనకు అప్పట్లోనేమో ఏ మీడియా ఇవన్నీ లేని టైంలో మనకి ఏ ఏరియాలో ప్రతి ఒక్కరికి సైనిక్ స్కూల్ కోరుకుండా అంటే తెలిసేది. ప్రతి ఒక్కళ్ళు అక్కడ సీట్ వస్తే బాగుండని. మా జనరేషన్లో ఆల్మోస్ట్ ఎవరిని ఎక్కడ కలిసినా మేము ఆ టైం ట్రై చేసామన్నాను ఇలాంటివే చెప్పేవాళ్ళు అనమాట. ఎంట్రన్స్ 1000 మంది రాస్తే మనకి ప్రతి ఇయర్ 50 మందికో 60 మందికో 100 మందికో సీట్లు ఉండేవి అనమాట. ఒకసారి సైనిక్ స్కూల్ చేరిన తర్వాత ప్రాబ్లీ వి డిడ్ంట్ లుక్ బ్యాక్. దాని తర్వాత అక్కడ ఉన్నంతకాలం మేము మా ఫ్యూచర్ ఏంటని వరి అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు, ఇంట్లో వాళ్ళు మా గురించి వరి అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అప్పట్లో ఆకాశవాణి వాళ్ళు వచ్చి స్కూల్కి ఆ ఫ్రెషర్స్లో నన్ను ఎంపిక చేసుకొని అడిగారు, ఏంటి మరి ఇంత దూరం వచ్చి 9 ఏళ్ళు అప్పుడు ఉంటున్నారు, అమ్మా నాన్న గుర్తురారా అని. మరి అప్పట్లో ఏదో ఎవరో చెప్పినట్టే ఆన్సర్ ఏం చెప్పామంటే, గుర్తురారండి, ఎప్పుడన్నా ఇంటికి కార్డు రాసేటప్పుడు గుర్తొస్తారని చెప్పావా. ఏది 9 ఏళ్ళు అప్పుడు. అంటే ఆ స్కూల్ గొప్పతనం అది. వెళ్ళిన వాళ్ళు ఆ స్కూలు వాతావరణం చూసి కానీ, ఆ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అవకాశాలు అన్నీ చూసి ఇల్లు ఎక్కడ మిస్ అయ్యేవాళ్ళం కాదు. మేము ఉన్నవాళ్ళమే మాకు ఫ్యామిలీ అన్నట్టు ఉండేది. స్కూల్లో హౌస్ సిస్టమ్ ఉండేది. ఇప్పటికీ ఆ హౌస్ అంటే మేము మా స్కూల్ వాళ్ళు ఏమైనా కలిసినా ఏ హౌస్ అని అడుగుతాం. అంటే ఆ హౌస్ అనేది ఇంకా మా ఇల్లు అనమాట. ఇంకా అది ఆ స్కూల్ గురించి చెప్తామంటే ఎంతసేపు అయినా ఈ ఇంటర్వ్యూ అంతా స్కూలే సరిపోతుంది. ఆ తర్వాత కోరుకొండ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ బెంగళూరులో చేరాను. అదొక ఫేజు. అంటే మనం లైఫ్లో చాలా ఫేజ్ పాస్ అవుతాం. స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండటం వల్ల అవనండి, మరి బెంగళూరులో ఇంజనీరింగ్ చేరగానే మరీ మొత్తం దారి తప్పామనం. కానీ అట్లీస్ట్ చదువులో అయితే సీరియస్గా లేనప్పుడు. మళ్ళీ సీరియస్నెస్ ఎప్పుడు వచ్చిందంటే, అనుకోకుండా నేను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ముందు నాన్న చనిపోయారు. మెనింజైటిస్ వచ్చి చనిపోయారు. ఫాదర్ పేరు వాసిరెడ్డి అప్పారావు. ఈ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ హిజ్ ఓన్ వే. ఆయనకి లారీలు ఉండేవి, సంపాదించి
అంటే తన ఓన్గా సంపాదించుకున్నారు. అన్నీ పోయిన తర్వాత అంటే తాతయ్య టైంలో సంపాదించిందంతా నాన్న టైంలో లేదు, మళ్ళీ నాన్న టైంలో సంపాదించిందంతా నాన్న చనిపోయేటప్పటికి మాకు మిగలలేదు. మళ్ళీ అవసరం తెలిసి అప్పుడు ఇంజనీరింగ్, మళ్ళీ మనకి చదువు అవసరం అనేది ఒకటి, భుక్తి అవసరం అనేది, వెంటనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని మాణిగఢ్ సిమెంట్స్ అని ఎల్ఎన్టీ సిమెంట్స్లో, యాక్చువల్ ఎల్ఎన్టీ సిమెంట్ పక్కన బిర్లా వాళ్ళది మాణిగఢ్ సిమెంట్స్ అని ఉండింది. అక్కడ ఒక సంవత్సరం ఉద్యోగం చేరాను. చేరినప్పుడు కూడా మనకెక్కడో అక్కడో మనకంటే అందరూ డిస్టింక్షన్ స్టూడెంట్సే ఉండేవాళ్ళు. బిర్లా కంపెనీలో అప్పట్లో ఉద్యోగం రావడం చాలా గొప్ప అన్నట్టు ఉండేది. మరి నేను ఎక్కడో స్టక్ అయిపోయిన ఫీలింగ్ ఉండేది నాకు. అంటే ఎందుకో తెలియదు లోపల, మరి ఫాదరు తాతయ్య వీళ్ళందరూ బిజినెస్ ఫీల్డ్ నుంచి రావటం వల్ల అవనండి మనకి ఎక్కడో వీఆర్ బాండ్ ఫర్ గ్రేటర్ థింగ్స్ అనేది లోపల ఎక్కడో బిలీఫ్ ఉండేది. ఒక సంవత్సరంలోనే ఎక్కడో ఇంక ఉండలేక అంటే నాకు ఎక్కడో అనిపించేది, మనకి 25 ఏళ్ల వయసులోనే మనం అంత పని లేకుండా లైఫ్ గడిపితే పెద్ద అయిన తర్వాత నా సొంత పని కూడా చేసుకోలేము అనేది. పని లేదంటే అసలు పని ఉండేది, బట్ స్టిల్ నాకెందుకు అది దట్ వాజ్ నాట్ ఎనఫ్ అనిపించింది. మనకున్న ఎనర్జీస్కి ఆ వయసులో ఇంకా ఎంతో చేయించాను ఉండేది. సో 1 year లోపే అది వదిలేసి వచ్చాను నేను అప్పటికి. ఇంకా దాని తర్వాత ఆపర్చునిటీస్ ఏంటని వెతుకుతూ ఉన్నాం. మళ్ళీ మదర్ గురించి చెప్పుకోవాలి. అమ్మ పేరు సరళాదేవి. ఫాదర్ చనిపోయిన తర్వాత నార్మల్గా ఇన్సెక్యూర్గా ఉంటారు అసలుకైతే లేడీస్. మరి బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవటం వల్లనండి మాకు మిగిలిన 4 ఎకరాలు కూడా నువ్వు అమ్మేసి ఏదో ఒకటి చేసుకోమ్మా అని చెప్పేది. చివరికి అలా మధ్యలో ఎన్నెన్నో ట్రై చేయబోయాము. యాక్సిడెంటల్గా అదృష్టం అనుకోనండి యాప్టెక్ సెంటర్ పెట్టడానికి కృష్ణ గారని, మాల్కొండయ్య గారని గుంటూరులో కమ్యూనిస్ట్ లీడర్ ఉండేవారు. వాళ్ళ అబ్బాయి కృష్ణ అని కంప్యూటర్ ఫీల్డ్లో అప్పటికే మంచి పేరు ఉండేది. నాకు స్కూల్లో జూనియర్ కోరుకొండలో. అంటే మాకు ఫ్యామిలీ అంటే ఇంకా కోరుకొండ వాళ్ళు తప్పితే అలాగే ఉండేది కదా. అన్నిళ్ళు అక్కడ పెరిగిన తర్వాత ఏదన్నా ముందు మన వాళ్ళు ఎవరంటే వాళ్ళే గుర్తొస్తారన్నమాట. సో కృష్ణ ఉంటే కృష్ణతో కలిసి చేద్దామంటే ఈ వాజ్ ఓకే విత్ ఇట్. సో ఇద్దరం కలిసి యాప్టెక్ సెంటర్ మొదలుపెట్టాం. అప్పటి నుంచి ప్రాబబ్లీ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఎడ్యుకేషన్ లైన్లోకి యాక్సిడెంటల్గా రావటం, అది ఇష్టమయ్యి కావాలని నేను ఒకటే బాగా చదువుకొని రావటము కాదు. వచ్చిన తర్వాత చూస్తే ప్రాబ్లీ మేడ్ ఫర్ దట్ అన్నట్టు ఉండింది. మాకు రెగ్యులర్గా ఈ జోక్ గుర్తు వస్తూ ఉంటుంది. అతడు సినిమాలో అనుకుంటా సునీల్ చెప్తాడు, అంటే ఏం చేస్తున్నారా మన ఊళ్ళో అంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళకి స్కూల్ పెట్టారని. చివరికి అలా వచ్చామన్నమాట ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోకి. అంటే చదువు రాక కాదు కానీ చదువు బ్రహ్మాండంగా అయితే చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి చెత్త పేపర్ కూడా వదిలేవాడిని కాదు చదవటంలో. అంటే ఇప్పుడు మీరు కోరుకొండ సైనిక స్కూల్లో చదివారు. అక్కడంటే ఒక విధమైన ఓవర్ డిసిప్లిన్ కొంచెం ఎక్కువగా ఉండేది మిగిలిన స్కూల్స్ కంటే. తర్వాత మీరు ఒకసారి బెంగళూరు వెళ్ళిన తర్వాత మీకు ఆ సీరియస్నెస్ పోయింది అన్నారు. అంటే ఈ డిసిప్లిన్ నుంచి ఒక్కసారి మీరు ఒక ఫ్రీడమ్ వచ్చినట్టుగా మీరు ఫీల్ అయిపోయి ఇది అయిపోయింది. అసలు మీకు ఒక గోల్ అనేది ఏ స్టేజ్లో ఏర్పడింది మీకు? అంటే మీకు లైఫ్లో ఒక గోల్ అప్పుడు లేకపోతే అసలు గోల్ లేకుండానే మామూలుగా కంటిన్యూస్గా ఏదైతే దీని ప్లానింగ్ వెళ్ళిపోయారా? గోల్ అనేది ఏర్పడటం ఇందాకన్నట్టే ట్రాజడీ తోటి, ఫాదర్ చనిపోవటం వల్ల మనం వెంటనే సెటిల్ అవ్వాల్సిన అవసరం ఉండింది. యాక్చువల్గా అప్పుడు దాకా అయితే ఎలా ఉండిందంటే ఆలోచన, మనకి సినిమాలు పిచ్చి ఉండేది. ఇంజనీరింగ్ అవ్వగానే సినిమా ఫీల్డ్లోకి వెళ్దామని ఉండేది. ఫాదర్ని అడిగి ఫాదర్కి తెలిసిన కాంటాక్ట్స్ పెట్టో వెళ్ళి సినిమా ఫీల్డ్లో సెటిల్ అవ్వాలని ఉండేది. మన ఆలోచనలు అలా ఉండేవి అనమాట. అంటే ఫాదర్ ఉన్నప్పుడు మనకి ఏ చీకు చింత లేకుండా ఉన్నాం అందరిలానే. ఒకసారి లేరు, మనము ఫ్యూచర్ అన్సర్టెన్ అని తెలియగానే ఒకసారి హార్డ్ రియాలిటీ నేల మీదకి వచ్చాం. ఇంక వెంటనే ఉద్యోగం చూసుకున్నాం. ఉద్యోగం చూసుకోగానే ఇది కాదు ఇంకాస్త బెటర్ చేద్దాం అనుకున్నాం, బిజినెస్లోకి వచ్చాం. అది బిజినెస్ అనాలా అంటే ముందు బిజినెస్ అనుకున్నాం, కానీ ఒకసారి ఎడ్యుకేషన్ లైన్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి అది బిజినెస్సే అనుకుంటే పెద్ద గొప్పగా మనం చేయలేము, అట్లీస్ట్ సంతోషంగా ఉండలేము. అది మంచి పని అనుకొని చేస్తే యాజ్ ఎ బిజినెస్ కూడా బాగానే ఉంటుంది,
మనం సంతోషంగా ఉండగలుగుతామని మనం బిజినెస్ విత్ సర్వీస్ ఓరియంటెడ్. ప్లాన్డ్ కాదు కానీ అది ఒకసారి పెట్టిన తర్వాత చూస్తే మన నేచర్కి అది బాగా సరిపోయింది. చిన్నప్పటి నుంచి ఇందా చెప్తా ఉన్నాను కదా, మేము అంటే నేను చెత్త పేపర్ చూసినా చదివేవాడిని. ఒకటే చందమామలు వీటి మీద పెరిగిన వాళ్ళం. ఎక్కడో మంచి అనే దాని మీద ఒకటే నమ్మకం ఉంది మనకి. అది చాలామంది మనకంటే మిస్నామర్ బిజినెస్లో ఏదన్నా మంచిగా ఉంటే చేతకానవాళ్ళు అవుతారనో బాగుపడరనో చాలామంది చెప్పుకుని ఉంటారు. బై ఎగ్జాంపుల్ నేనైతే చెప్పగలను, మంచిగా ఉండటం వలన బిజినెస్ ఇంకా బాగుంటుంది తప్పితే బిజినెస్లో నష్టపోవటం అనేది చాలా, అంటే చివరికి అదృష్టం దేవుడు అవన్నీ అది వేరే ఆస్పెక్ట్ అనుకోండి. అంటే మంచితనం అంటే ఇక్కడ 2 రకాలుగా వస్తాయండి. మంచితనం అనే దానికి దెర్ ఇస్ నో డెఫినేషన్. ఇప్పుడు మీరు లీనియన్స్గా బిజినెస్లో కొంచెం ఈ బోళాతనం అంటారు చూడండి, ఆ టైప్లో ఉండటం ఒకటి. అట్లా కాకుండా ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రిక్ట్గా రూల్ ప్రకారం మనం ఒక నామ్స్ ఫ్రేమ్ చేసుకుని దాని ప్రకారం పోవటం ఉంటుంది. అట్లా మీరు జనరల్గా ఏంటంటే మీ నేచర్ని బట్టి ఇప్పుడు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి బోళాతనంగా ఇట్లా అట్లా చాలామంది ఆ నేచర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా సక్సెస్ కాలేదు. నేను ఇందాక అన్నది ఏంటంటే అండి, ఇప్పుడు చివరికి ఆ మంచితనంలో చివరికి అదృష్టం దేవుడు ఎన్ని కలిసి రావాలం కానీ, అంటే మేము మంచుకున్న దాంట్లో ఎక్కడో ఒక సటిల్ లైన్ దాటేవాళ్ళం కాదు. కొన్ని ఉన్నాయి అనుకోండి. మంచితనం అనేది దేనికి, ఎవరికన్నా కష్టం ఉంటే చదువుకోవటానికి అవసరం ఉంటే మనం దాంట్లో పర్లేదులే రండి బాబు అంటాం. అంతేగాని ఇప్పుడు టీచర్ పొజిషన్ ఉంది, టీచర్ పొజిషన్లో మనకు తెలిసినవాడు ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడని టీచర్ పొజిషన్ ఇచ్చే టైప్ పిచ్చి పనులు చేయకూడదు. చివరికి అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో టీచర్స్ అనేవాళ్ళు పొరపాటును కూడా మన రిలేటివ్ అవనండి, ఫ్రెండ్ అవనండి, ఇట్ షుడ్ మ్యాటర్. చివరికి వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చి ఉండాలి, చెప్పడం రావాలి, యాటిట్యూడ్ ఉండాలి. సో కొన్ని వాటికి అంటే మంచితనం అనేదానికి చివరికి ఆ ఫీల్డ్కి సంబంధించిన మంచితనమే చేయగలగాలి. తర్వాత అంటే మీరు ఇప్పుడు యాప్టెక్ సెంటరు పెట్టేసేసి యాప్టెక్ ద్వారా కొన్ని స్కూల్స్కి ప్రోగ్రామ్స్ ఇట్లా ఇవ్వటం అట్లా చేసేసారు. అది ప్యూర్లీ బిజినెస్ కాకపోయినా అది కూడా ఒక ఎడ్యుకేషన్ టైప్లోనే మీరు ఫీల్ అయ్యి దాన్ని చేశారు. తర్వాత అసలు మీకు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే అప్పట్లో ఇంజనీరింగ్కు డిమాండ్ కూడా అంతగా లేదు. అంటే డిమాండ్ ఉంది మాట వాస్తవమే. ఆ డిమాండ్ని చూసి ఇట్లా పెట్టారా, లేకపోతే అసలు మీరు ఏదైనా ఒక పర్టికులర్గా ఒక దాని వెనక ఏదైనా ఒక ఇది ఉందా కాన్సెప్ట్ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలనేది? అంటే యాప్టెక్లో మేము గ్రో అవుతా గవర్నమెంట్లో కంప్యూటర్ ట్రైనింగ్ కాంట్రాక్ట్స్కి వెళ్ళాము. అవి కొంచెం హ్యూజ్ కాంట్రాక్ట్స్. మనం సంవత్సరానికి 1,00,000-1,50,000 మంది పిల్లలకి మనం కంప్యూటర్స్ పెట్టి టీచర్లను పెట్టి ట్రైనింగ్ ఇప్పించే కాంట్రాక్ట్స్ తీసుకున్నాం అనమాట. అవి చేస్తున్న టైంలో ఎక్కడో ఇంక పెద్దవాళ్ళు అవుతున్నాం మనం, అంటే పెద్దవాళ్ళు అనేది స్టేచర్ కాదు వయసులో, ఇంకా మనం సొంతగా చేసుకోగలిగేది ఏదన్నా గవర్నమెంటు కింద కాకుండా అనే ఆలోచనతోటి, యాక్చువల్గా అది కరెక్ట్ కాదు కానీ ఆలోచన మొదలైంది అలా. మనం సొంతగా ఎక్కువ గవర్నమెంట్ మీద కానీ ఎవరైనా రిస్ట్రిక్షన్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండగలిగేది ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఆ టైంలో ఏమైందంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇండియాలో టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అవసరం చాలా ఉంది. మన దేశంలో అప్పటికి వాళ్ళు ఆ కమిటీ రిపోర్ట్ తయారు చేసిన టైంకి 3% ఉన్నారని ఇండియాలో. చైనా లాంటి ప్లేస్లో 16% ఉన్నారని వాళ్ళు చెప్పడం. అయితే అప్పట్లో జపాన్లో అయితే 70% టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఉంటారంట. మన దేశానికి చాలా అవసరం ఉందనేసి ఏఐసిటి కాస్త ఫ్రేమ్వర్క్ రూల్స్ అవన్నీ మార్చి, అంతకుముందు గవర్నమెంట్ శాంక్షన్ లాగా ఉండేదానివల్ల క్యాపబుల్ పీపుల్ ఎవరు పెడతామన్నా వీఆర్ ఓకే విత్ ఇట్ అన్నట్టు రూల్స్ కొంచెం ఈజీ చేశారు. రిలాక్స్ చేసిన టైంలో ప్రాబ్లీ అది ఎక్కడో తెలియకుండా ఇట్ వాజ్ ఇన్ ద ఎయిర్. ఎందుకంటే ఇప్పుడు నేనైతే ఎవరితోటి మాట్లాడి ఆలోచన చేయలేదు, కానీ మనం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన సంవత్సరమే 10 కాలేజీలు వచ్చినాయి గుంటూరు జిల్లాలో. సో ప్రాబ్లీ అది ఎక్కడో గవర్నమెంట్ ప్రయారిటీ అయి ఉంటుంది, మనకు తెలియకుండా మనం వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ దట్. సో గవర్నమెంట్ దేశానికి అది ఉపయోగం అనుకొని ఇంజనీరింగ్ కాలేజీలు కావాలనుకున్నప్పుడు అది నిజంగానే అయింది. కాకపోతే ఇప్పుడు కొంచెం అనకూడదు కానీ ఓవర్ కెపాసిటీ క్రియేట్ అయింది. అంటే గవర్నమెంట్ అనుకున్న ఆలోచన ఏంటంటే చివరికి పేరెంట్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని చేర్చేటప్పుడు ఎన్ని రకాల ఆలోచనలు చేసి ఎంతమందినో కలిసి డెసిషన్ అనేది చాలా పకడ్బందీగా తీసుకుంటారు వాళ్ళ పిల్లల్ని చేర్చేటప్పుడు. సో గవర్నమెంట్ ఎన్ని కంట్రోల్స్ పెట్టినా పెట్టకపోయినా చివరికి కాలేజ్ బాగుంటేనే కాలేజ్ రన్ అవుద్దండి. సో గవర్నమెంటు రూల్స్ రిలాక్స్ చేసింది అనుకున్నాం కానీ ఏ రిలాక్స్ చేసినా చివరికి
పిల్లలు పేరెంట్స్ వాళ్ళు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మీరు ఆ, చిన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నారు, తర్వాత కోరుకొండ సైనిక్ స్కూల్ అంటే అక్కడ కొన్ని రకాలైన పద్ధతులు, తర్వాత బెంగళూరు వెళ్ళారు, అది లిటిల్ బిట్ ఒక కాస్మోపాలిటన్ కల్చర్ లాంటి ప్రదేశం అది. తర్వాత మీరే స్వయంగా మీరు స్వయం కృషితోనే చేసుకుంటూ వచ్చారు, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి ఇది చేశారు. ఇప్పుడు ఈ విద్యా విధానంలో అసలు మీరు ఏదైనా ఒకటి లోపం ఉందని మీకు ఎప్పుడైనా అనిపించింది? అసలు మనం చదువుతున్నది మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకి ఇది పనికి వస్తుందా, ఇట్లా ఏం చేయాలనేది? ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు ప్రైవేటు కాలేజీలు కానీ ప్రైవేటు విద్యారంగం అనేది బాగా ఎక్కువగా ఉంది. దీనికి ఏంటంటే ఫెయిల్యూర్ అనమాట. గవర్నమెంట్లో కొన్ని ఫెయిల్యూర్ అని అనకపోయినా స్టూడెంట్స్ వాళ్ళ డిమాండ్ని బట్టే మీరు ఇది అవుతుంటారు. ఇట్లా మీరు ఈ విద్యా రంగంలో మీరు గమనించిన మార్పు ఏంటి అసలు అప్పటికి ఇప్పటికి? రంగంలో అప్పుడు చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా తెలుగులో ఇవన్నీ ఉండేయండి. ఇప్పుడు తెలుగు కానీ ఇప్పుడు ఎల్కేజీ నుంచి అసలు మనకి మాతృభాష కానీ ఏమీ ఉంటుందా? ఇప్పుడు అది కూడా ఇప్పుడు విద్యార్థుల మీద కొంత ప్రభావం చూపిస్తుంది అనేది కొన్ని సర్వేల్లో కూడా తేలుతుంది. అంటే సర్వేల్లో అంటే డైరెక్ట్గా మీరు చివరి పాయింట్కి వస్తే మాతృభాషలో బాగా ఉన్నవాడు ఏ లాంగ్వేజ్ అని నేర్చుకోగలడు అనేది ఉంది. మనకి ఎక్కడ మన మాతృభాష కాకుండా ముందే ఇంగ్లీష్ కావాలని ఉంటుంది మనకి. మనం స్కూల్ పెట్టాము ఈ మధ్య వివా అని. ఇంటర్నేషనల్ స్కూల్ అనలేదు కానీ చాలామంది అది ఇంటర్నేషనల్ స్కూల్ అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ బక్లరేట్ కరికులం ప్రైమరీ ఇయర్స్ పెట్టాం 5th క్లాస్ దాకా. బట్ స్టిల్ వి డిడ్ వాంట్ టు సే ఇంటర్నేషనల్ స్కూల్ అనేది అని మనం అంటే ఇప్పుడు ఆ స్కూల్లో వచ్చిన స్టాఫ్ మనం కావాలని ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చాము, అట్మాస్ఫియర్ అన్నీ రాగలుగుతారు, వాళ్ళు ఎక్స్పోజ్ అయి ఉంటారు కదా బెటర్ సిస్టమ్స్కి, వస్తే ఉపయోగం అని తీసుకొచ్చాము. వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి కష్టమైంది ఏంటంటే వాళ్ళు ఎక్కడో తెలుగుకి ఇంపార్టెన్స్ ఇద్దాం అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. నేను కాకపోతే అంటే రూడ్గానే చెప్పాను అనుకుంటున్నా. నేను చెప్పాను ఇది మేము ప్యాషనేట్గా మంచి స్కూల్ కావాలని చేస్తున్నాం, మాకెక్కడో స్కూల్స్లో మార్కుల కోసం అనేసి వేరే భాషల్లో అంటే మనకి సాంస్క్రిట్ ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు. అది ఎందుకు ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారంటే మన కల్చర్ అది, మన సాంస్క్రిట్ని చచ్చిపోతుందామో మనం నిలబెట్టాలని గవర్నమెంట్ ఏదో ప్రయారిటీ ఇవ్వబోయింది. అదేమో మనకి రాంగ్ ట్రాక్ పట్టి మనకి ఇక్కడ సాంస్క్రిట్ తీసుకుంటే సాంస్క్రిట్ రాకుండా 100 మార్కులు వస్తాయి అనే ఆలోచనతో తెలుగు వదిలేస్తూ ఉన్నారు. సో ఎన్నిసార్లు మేము అంతకుముందు దీని గురించి పక్కన మాకు సంబంధం లేకపోయినా బయట మన ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకున్నప్పుడు క్రిప్ చేస్తూ ఉండేవాడిని, అలా ఎలా చేస్తున్నారు గవర్నమెంట్, ఎప్పుడొకప్పుడు చేయాలి కదా అనేది. సరే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కొంచెం రియలైజ్ అయినట్టున్నారు కానీ ఇప్పుడు ఎవరో రియలైజ్ అయ్యేలోపు ముందు మన స్కూల్లో తెలుగు కంపల్సరీ, తెలుగు వరకు చెప్తున్నాం. 3rd లాంగ్వేజ్ కింద హిందీ ఉండండి, వాళ్ళు ఫ్రెంచ్ అనుకోనండి, ఏదైనా ఉండండి, అలా ఉందన్నమాట. సో అంతవరకు చేస్తున్నాం. దాని ముందు క్వశ్చన్ చాలా బ్రాడ్ బేస్డ్ మీరు అడిగింది. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ బాగుందా అంతకుముందు, ఇప్పుడు బాగుందా, ఏంటి చేంజెస్ అంటే, మా చిన్నప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లోకి ముందు టీచర్స్ కాంపిటెంట్ టీచర్స్ వచ్చేవారు. రెండోది ఆ టైంలో ఏంటంటే చదువుకున్నా చదువుకోకపోయినా చివరికి మనకు ప్రతి ఒక్కడికి అవసరం తెలిసేది. ఇప్పుడు నేను ఇందా చెప్పాను కదా, నాకు నాన్న చనిపోవటం వలన అవసరం తెలిసింది, బాగుపడటం అనేది కోరిక, కసి ఉంటుంది మనకి, లేకపోతే ఏమైపోతామని భయం ఉంటుంది. నెమ్మదిగా ఇప్పుడు దేశం బాగుపడతా ఉంది. సో మన అందరి లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతూ ఉన్నాయి. మన లివింగ్ స్టాండర్డ్స్ పెరిగే కొద్దికి మన పిల్లలకి ఈ కసి కష్టం తగ్గిపోద్ది. ఈ కసి లేకుండా బాగుపడాలంటే చదువులో షూర్గా బాగుండాల్సింది. మరి మనకి చదువు అంత బాగుందా అంటే లాస్ట్ 20 ఇయర్స్లో ఏమవుతా వచ్చిందంటే మన దేశం సడన్గా ఐటీ గ్రోత్ చూసింది. అంటే ఐటీ ఇండస్ట్రీలో వరల్డ్లో ఉన్న ఆపర్చునిటీస్ మనం క్యాప్చర్ చేయగలిగాము. మన దేశం ఇప్పుడు ఈ కాస్త గ్రోత్ పాత్లో ఉందంటే మెయిన్ పుణ్యం దానికి ఇవ్వచ్చు. కాకపోతే దానివల్ల అయిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు డిగ్రీ గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కడు కాంపిటెంట్గా ఉన్నవాడు ప్రతి ఒక్కడు ఐటీలోకి వెళ్ళిపోతున్నాడు. సో మనకి టీచింగ్ లైన్లోకి ఎక్కడో వాళ్ళ ఊర్లో ఉండాల్సిన అవసరం ఉండో, మరీ ఊరి మీద పిచ్చి ఉండో, పేరెంట్స్ మీద వదలలేని వాళ్ళు ఎక్కడ చాలా రేర్ అది. అలాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా కాంపిటెంట్ పీపుల్ ఐటీకి వెళ్ళిన తర్వాత మిగిలిన వాళ్ళే టీచింగ్లోకి వస్తున్నారు. అది ఓవర్ ఏ పీరియడ్ ఇలా ఒక 2 decades జరుగుతూ ఉంటే అది షూర్గా ఎడ్యుకేషన్లో కనపడతా ఉంది. అది ఇది కాకుండా మనకి గవర్నమెంట్ స్కూల్స్ అనేవి యాక్చువల్గా బెటర్ టీచర్సు, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, బెటర్ క్వాలిఫైడ్ పీపుల్ ఉండటం అన్నీ ఉంటుంది.
అదే యూఎస్ వెళ్తే స్కూలింగ్ ఆల్మోస్ట్ అంతా గవర్నమెంట్ స్కూల్సే మంచిగా ఉంటాయి. ఇప్పటికీ మన దేశంలో కూడా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్స్ అంటే మన గవర్నమెంట్ స్కూల్సే ఉంటాయి. మరి ఎక్కడో మరి ఎక్కడైందో తెలియదు, బట్ స్టిల్ జనం వాటికి దూరంగా వచ్చారు. జనం కొంచెం బెటర్గా మనకు కావాల్సింది చెప్పగలిగే ప్రైవేట్ స్కూల్కి వెళ్దామనే దానికి వచ్చారు. ఆ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేదాంట్లో మనకు ఏమవుతా వచ్చిందంటే జనరల్ పబ్లిక్ అంతా కూడా ప్రైవేట్ స్కూల్ వైపు చూసేసరికి జనరల్ పబ్లిక్ కట్టగలరా, వాళ్ళు ఎంత కట్టగలిగితే అంతే తీసుకునే సిస్టమ్ వచ్చింది. ఒక స్కూల్లో మామూలు గుంటూరు స్కూల్స్ ఉన్నాయనుకోండి, నార్మల్గా ఫీజు ఒక 20,000 దగ్గర నుంచి 25,000 దగ్గర ఎక్కడ ఉంటుంది. మనకు తెలిసిన లెక్కల ప్రకారం 20,000 25,000 ఫీజులు ఉన్నాయంటే స్కూల్ టీచర్కి, దాంట్లో చెప్పే టీచర్కి వాళ్ళు 10,000 12,000 ఇవ్వగలుగుతారు, బాగా ఇవ్వగలిగితే. అంటే మనకి ఇప్పుడు బయట స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అవి చూస్తే 10-12,000కి శాలరీకి మనకు ఒక కాంపిటెంట్ ఫ్యాకల్టీ రావాలంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది. అంటే చివరికి లోకం డబ్బుల మీద రన్ అవుతూ ఉంది. డబ్బులు లేకుండా ప్యాషనేట్గా చేసిన స్కూల్స్ కొన్నాళ్ళు నడిచినాయి. అలా చివరికి ప్యాషనేట్గా చేసే ఆ జనరేషన్, అంటే ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు బాగా మోటివేట్ చేయగలరు అనుకుందాం, మీరు నలుగురిని తయారు చేసుకుని ఒక స్కూల్ పెడితే ఆ 10 ఏళ్ళు మీ కోరిక మీద, మీ కసి మీద నడుస్తుంది. కానీ ఏదో టైంకి చివరికి ఆ నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి, అవి ఫుల్ఫిల్ అవుతూ ఉంటేనే స్కూల్ సిస్టమ్ నడిచేది. మనకి ఎక్కడో మరి అది ఒక చోట ఆగిపోయిందనమాట. సో టీచింగ్ లైన్లోకి మంచి వాళ్ళు రావాలి. మనం కాలేజీలో కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అది రియలైజ్ అయ్యి ఫ్యాకల్టీకి హెడ్స్ డిపార్ట్మెంట్స్కి చెప్పి ఏం చేస్తున్నామంటే టాపర్స్ని రిటైన్ చేసుకునే ఆలోచన మొదలుపెట్టండి అనేది. ఇప్పుడు అట్లీస్ట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏమవుతుందంటే, ఇందాక చెప్పిన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలో శాలరీస్ ఒక ఐటీ ఇండస్ట్రీలో ఎంత ఉన్నాయో ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి, ఇంకా బెటర్గా కూడా ఉన్నాయి. కానీ ఎక్కడో మనకి టీచింగ్ అనేది అంటే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి, ఎట్లా గవర్నమెంట్ సైడ్ ఆధ్వర్యంలో నడిచే వాటిలో ఉండట్లేదు కదా అనేది. గవర్నమెంట్ వాటిల్లో కూడా ఉంటుందండి. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఉంటాయి శాలరీస్, ఇంకా యాక్చువల్గా బెటర్గా ఉంటాయి. కానీ వాళ్ళు పోస్ట్ ఏందో వేకెంట్గా ఉంటాయి, ఎందుకు అవ్వో తెలియదు. అది శాలరీస్ అయితే స్కేలే కాదు, ప్రైవేట్ వాటిల్లో ఎక్కువ ఇవ్వటం కూడా కాదు, గవర్నమెంట్ స్కేల్సే ఇస్తున్నారు. ఆ స్కేల్స్ అనేది ఒక ఐటీ కంపెనీలో శాలరీస్ కంటే తక్కువే ఉండట్లేదు. కాకపోతే ఏమైందంటే లాస్ట్ ఫ్యూ డికేడ్స్ నుంచి టీచింగ్ ప్రొఫెషన్ అనేది స్నాబ్ వాల్యూ లేకుండా అయిపోయింది. అంటే పెళ్లి చేయాలనుకోండి, మన అమ్మాయి టీసీఎస్లో చేస్తుంది ఉద్యోగం అనేదానికను స్కూల్లో టీచర్గానో కాలేజ్ టీచర్గా చేస్తుంది అనేదానికి యాక్చువల్గా ఇది గొప్పది అవ్వాల్సింది పోయి మనకి ఎక్కడో పోయింది. అది నెమ్మది అది ఒక సోషల్ ఆస్పెక్ట్ కూడా ఉందన్నమాట ఇందులో. తెచ్చుకోగలగాలని, అంటే అది ఒక నోబుల్ ప్రొఫెషన్ ఇంకా శాంతందాన్ని ట్రీట్ చేయలేకపోతే. రెండు ఒకప్పుడు నోబుల్ ఒకటే, మనకి మెటీరియల్ అవసరం లేదని దూరం వెళ్ళారు. ఇప్పుడు మెటీరియల్ అవసరాలు కూడా తీరుస్తుంది. యాక్చువల్గా కాలేజీలో శాలరీస్ అనేది ఏ ఐటీ కంపెనీ శాలరీస్ కంటే తక్కువ లేవు, కాకపోతే రియలైజ్ అవ్వట్లా పబ్లిక్ ఇప్పుడు అది. ఇంకా తర్వాత అండి ఇప్పుడు మనకి మీరు ఎందుకంటే అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని స్టడీ చేసి చెప్పారు. ఇప్పుడు మనకి స్టేట్ సిలబస్ అని రకరకాలుగా ఉన్నాయి, ఐసిఎస్సి సిలబస్ అని, సెంట్రల్ సిలబస్, సిబిఎస్సి, ఇంకా కొత్త ఇన్ని రకాల కరికులమ్స్ ఉంటా ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ కూడా కన్ఫ్యూజన్ వస్తుంటాయి, దేనిలో చేరిస్తే ఏది మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి దేనిలో మనం కాంపిటీట్ చేయాలంటే సిబిఎస్ఈ సిస్టమా, స్టేట్, ఇప్పుడు ఇన్ని రకాల కరికులమ్స్ అసలు విద్యార్థులకి అవసరమేనంటారా? మామూలుగా అవసరం లేదండి. అది ఎక్కడో మనకి అంటే మన దేశంలో అదేదో ఫెడరల్ సిస్టమ్ అని అనుకోవటం వల్ల మనం ఎవరి స్టేట్ వాళ్ళు చేసుకోవచ్చు అనేది పెట్టడం, చివరికి ఎవరి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టుకొని వాళ్ళ సిలబస్లు కరికులం తయారు చేసుకోవటం ఇలాంటివి జరిగినాయి. కాకపోతే ఇప్పుడు అది నెమ్మదిగా సుప్రీంకోర్టు వీళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఒక సెంట్రల్ కామన్ సిలబస్ రావాలనే దానికి వచ్చినట్టున్నారు. ఈ మధ్య ఎన్సీఆర్టీ ఏమున్నాయో సిబిఎస్ఈ ఏం డిసైడ్ చేస్తుందో ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్ కూడా నెమ్మదిగా అయ్యే ఫాలో అవుతూ ఉంది. ఈ ఇయర్ గవర్నమెంట్ కాదు యాక్చువల్ సుప్రీంకోర్టు కాస్త కష్టం ఉన్నా నష్టం ఉన్నా సరే మొత్తానికి ఒకే ఎగ్జామ్ ఉండాలి మెడికల్ అనేసి మొదలుపెట్టారు నీట్కి. అంటే నెమ్మదిగా కామన్ కరికులం అవసరం అండి. అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ మనం ఏ స్టేట్కి ఆ స్టేట్ కొత్తగా కనుక్కునేది ఏం లేదు. అందరు కలిసి కాంపిటెంట్ పీపుల్ ఒక చోట కూర్చొని కావాల్సింది ఏంటి కామన్ మినిమం కరికులం అనేది తయారు చేసుకోవచ్చు. మనం కూడా ఇప్పుడు స్కూల్లో అయితే ఐబీ కరికులం ప్రైమరీ చేస్తున్నాం అంటే 5th క్లాస్ దాకా. దాని తర్వాత సిబిఎస్ఈకి వెళ్ళాం. సిబిఎస్ఈకి వెళ్ళిన రీజన్ ఏంటంటే మనం ఇప్పుడు మన నమ్మకం అయితే
ఫ్యూచర్లో చివరి కామన్ కరికులం అదే అవుద్దాం అనేది. కాకపోతే సిబిఎస్ఈ టీచర్స్ కూడా చెప్తా ఉంది ఏంటంటే మనకి ఐబీలో బెటర్ ప్రాక్టీస్ కానీ ఏమైనా కానీ బెస్ట్ ప్రాక్టీస్ ఏమన్నా మనకి సిబిఎస్ఈలో మిస్ అవ్వం అనుకుంటున్నాం, మిస్ అవుతుంటే ఇంటిగ్రేట్ దమ్ అనేది బెటర్ ప్రాక్టీస్ అనేది ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు కదా మనం. ఇప్పుడు మనం ఇప్పుడు ఎందుకు నేను యుఎస్ వెళ్తే ఆల్మోస్ట్ పిల్గ్రిమేజ్ లాగా మనకు తెలిసిన మొత్తం యేల్ యూనివర్సిటీ అనుకోండి, స్టాన్ఫర్డ్ అనుకోండి, ఎంఐటి అనుకోండి, హార్వర్డ్ అనుకోండి, అంటే అసలు ఆల్మోస్ట్ ప్రిన్స్టన్ మనకు తెలిసిన యూనివర్సిటీస్ పేర్లు అన్నిటికీ పిల్గ్రిమేజ్ లాగా వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే వెళ్ళి ఏం చేస్తామో తెలియదు, ఊరికి వెళ్ళి మనం అంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చినట్టే ఒకసారి వెళ్ళి అంటే అంత గొప్ప వాటికి వెళ్తే మనకి తెలియని ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఒకటి వస్తాం అనేది. అక్కడికి వెళ్తే ఇప్పుడు నేను స్టాన్ఫోర్డ్ కాదు యాక్చువల్ ప్రిన్స్టన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టూర్లో చెప్తా ఉన్నారు. చెప్తా ఒక ఆన్సర్ మనం అడగకుండానే వాళ్ళు చెప్తా ఉన్నారు, నాకు స్కూల్స్ నుంచి ఈ ఇన్ఛార్జెస్ నుంచి ఫోన్స్ కానీ లెటర్స్ కానీ వస్తూ ఉంటాయి, మీరు మా స్కూల్ టాపర్ని తీసుకోలేదు తర్వాత వాళ్ళని తీసుకున్నారేంటి అనేది. ఒక స్టూడెంట్ అనేది డజంట్ మీన్ అకాడమిక్స్ ఎలోన్, మేము చూసుకునేది ఎన్నో చూస్తాము. వాళ్ళు అకాడమిక్స్ అనేది ఫస్ట్ వచ్చేవాడికి అకాడమిక్స్ బాగానే ఉంటాయి, 10th వచ్చేవాడికి కూడా ఆల్మోస్ట్ అంతే బాగుండి ఉంటాయి. ఇది కాకుండా మేము ఎన్నో చూస్తాం వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళు దేంట్లో ఇన్వాల్వ్ అయినారు, సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినారా, ఇండివిజువల్గా ఎలా ఉన్నాడు, ఎన్నో చూస్తాము. అంటే ఆ రోజు వాళ్ళు చెప్పింది ఎలా ఉందంటే మనకి చదువే కాకుండా లోకంలో మనకి హాబీస్ కానీ మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ అంటే మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది అవసరం, అవి ఎక్కడికి వెళ్ళినా చూస్తారనేది. అది వెంటనే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చాం కానీ రాగానే మనం కాలేజీలో క్లబ్స్ అని మొదలుపెట్టి అన్ని హాబీ క్లబ్స్ అని మనకి అంటే మీ ఇష్టం ఉంది అంటే మన పిల్లలకి చెప్పింది ఏంటంటే మీకు 10 మంది కలిసి నాకు ఈ యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఉందంటే ఆ క్లబ్ పెట్టుకోండి, కాలేజ్కి ఏం పెద్ద రిసోర్స్ కష్టం కాదు అది అని. అలా 12-13 క్లబ్స్ అయ్యో నడుస్తున్నాయి. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ట్రై చేస్తున్నాం కానీ నిజంగా పిల్లలకి ఏమవుతుందంటే పిల్లలు సొంతగా చేసుకుంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కాలేజ్ అనౌన్స్ చేసి క్లబ్ అంటే అది కూడా పని అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఎక్కడో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నామంటే స్టూడెంట్సే యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్ యాక్టివిటీ కౌన్సిల్ అని వాళ్ళే క్లబ్స్ రన్ చేసుకునేది అనేది మొదలుపెట్టాం. చూడాలి ఇంకా ప్రాబ్లీ ఇట్ వుడ్ బి మోర్ సక్సెస్ఫుల్ నౌ.